ఒక మాట, అన్యాయం బాగా గెలుస్తుంది. ఎవ్రీ టైమ్ నాట్ ఫైర్ ఓకే. సో అన్యాయం బాగా గెలుస్తుంది, మనల్ని గెలిపిస్తున్నారు. నేను ఒకటే మాట్లాడతా, లైక్ ఇప్పుడు ఆర్మీ గారికి ఇవ్వద్దని నేను అనట్లా, అర్థమవుతుందా? ఇవ్వండి. ఇప్పుడు మనకి ఏమంటారు, అందరిని ఆర్మీ పెట్టి అలాంటప్పుడు కళ్యాణ్ని మనం గెలిపించుకుంటే హ్యాపీ, అర్థమవుతుంది. అలా కాకుండా డిఫరెంట్ జోనర్స్ నుంచి వచ్చి వాళ్ళు కష్టపడినప్పుడు తీసుకెళ్ళి మనం ఇట్లా అని చెప్పేసి పిఆర్లు పెట్టుకోవాలి, పింగోలు పెట్టుకోవడం, ఇలా గెలపడం అనేది నాకు నచ్చలేదు. అంతే, అంత మించి ఇంకేం లేదు. అర్థమవుతుందా? కళ్యాణ్ గారు తప్పు నేను అనట్లేదు, కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ఆర్మీ అని చెప్పలేదు, అర్థమవుతుందా? కానీ మనోళ్ళే అట్లా చేస్తారు అంటున్నారు, అర్థమవుతుందా? కానీ గేమ్ ఎవరు ఆడారు, స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు గేమ్ ఎవరు ఆడారు? బట్ ఎనీవే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇవన్నీ వేసి మనం ఇప్పుడు మాట్లాడుకొని, ఇమాన్యుల్ గారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇమాన్యుల్ బ్రో మీరు మాత్రం మా గుండెల్లో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఆటని మేము మర్చిపోలేదు, మీ ఎంటర్టైన్మెంట్ని మేము మర్చిపోలేదు, ఇది నిజం. అర్థమవుతుందా? కప్పులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు విన్నర్లు అయితే అది మా దగ్గర మా మనసులో మీరు ఎప్పుడో కప్పులు కొట్టేసారు, అయిపోయింది. అర్థమవుతుందా? కప్పు రానంత మాత్రం మీ విన్నర్ కాకుండా ఏం లేరు, మీరు అస్సలు బాధపడద్దు. అండ్ ఇమాన్యుల్ గారు వాళ్ళ అమ్మగారు కూడా ఏడుస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, మీ కొడుకు ఎంత ప్రపంచనమో మీకు తెలీదు, ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను. అసలు చదువు అని లేదు, లేకపోతే గేమ్ అని లేదు, లేకపోతే కామెడీ అని లేదు, లేకపోతే బాండింగ్ అని లేదు, ప్రతి ఒక్క దాంట్లో ముందున్నాడు. ఈ విషయము బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరే తెలుసు. కానీ ఎందుకు ఓట్లేదన్నది ఇంకా వాళ్ళకి వదిలేస్తున్నాను. అస్సలు నువ్వు ఆలోచించద్దు, అర్థమవుతుందా? మీ కొడుకు ఏమాత్రం ఆడాడు, ఏం చేశాడు అనేది మీకు చూసేవాళ్ళకి మీకు తెలుసు, చూసేవాళ్ళకి మాకు తెలుసు. యాజ్ ఎ రివ్యూర్గా నేనైతే ఇన్ని రివ్యూస్ ఇచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఇమాన్యుల్ గారిని మార్చలేదు. ఆయన మీదే స్టాండ్ అయినానంటే ఆలోచించండి, అర్థమవుతుందా? సెల్ఫిష్గా ఆడటం వేరు, కన్నింగ్గా ఆడటం వేరు అని చెప్పేసి మామూలు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తాను. నేను విన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు గేమ్లో నేను విన్ అవ్వాలని కోరుకుంటాను కదా, నా సెల్ఫిష్నెస్ అంటారు. అవతల గేమ్ ఓడిపోవాలనుకుంటే దాన్ని కన్నింగ్ అంటారు. అది ఎక్కడ ప్లే చేయలేదు కదా ఆయన, అర్థమవుతుందా? ఆయన గేమ్ ఆయన విన్ అవ్వాలనుకున్నారు, దానికి కూడా మనం తప్పాడితే ఎలా నాకు అర్థం కావట్లేదు. దాని కన్నింగ్ అన్నారు చాలామంది, కన్నింగ్ ఎట్లయితుంది? అది కన్నింగ్ కాదు, ప్యూర్ చెప్తున్నాను. ప్యూర్గా ఆడింది, ప్యూర్గా ఎంటర్టైన్మెంట్ చేసింది, ప్యూర్ బాండింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మొత్తం ఇమాన్యుల్ గారే, ఖచ్చితంగా ఇమాన్యుల్ గారే. ఇమాన్యుల్ గారు పక్కన ఇంకెవరైనా ఉన్నారా అంటే డిమోన్ పవర్, అంతే ప్యూర్ సోల్ అబ్బా. డిమోన్ పవర్ అయితే ప్యూర్ సోల్ అనమాట, నిజం చెప్తున్నాను. అంత మంచి వ్యక్తి ఉంటారా, అంత అమాయకంగా కానీ అంత కల్మషం లేని ఒక పర్సన్ ఉంటారా అని చెప్పి లాస్ట్ 2 వీక్స్లో నిరూపించేస్తారు డిమోన్ పవర్. ఏమైపోయావు డిమోన్ పవర్? స్టార్టింగ్ నుంచి ఉంటే నిజం చెప్తున్నాను, నిన్ను కొట్టేవాడే లేడు. అది ఆర్మీ అవ్వచ్చు, సీరియల్ యాక్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, నువ్వు కొట్టేవాడే లేడు. ఇదైతే నిజం చెప్తున్నాను నేను ఆ విషయం. ఆబ్వియస్లీ బ్రదర్, నువ్వు కూడా ఇక్కడ అంతే. నీకు ఒకప్పుడు తనుజ గారిది ఏమంటారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే నువ్వు కూడా పరిగెత్తుకుంటే వెళ్తావు. ఎవరు రానియొద్దు బ్రదర్, నువ్వే రావాలి, నువ్వు వెళ్ళవా? లేదు మా అక్క రావాలి, మా అక్క వస్తే నేను వెళ్తానని వెళ్తావా? లేదు కదా, వెళ్తావు, నువ్వు ఊరుకుంటే వెళ్తావు, ఫ్రీడ్ కావాలి కాబట్టి. అంతే మరి, ఎవరు సెల్ఫిష్ వాళ్ళది. మరి గేమ్ ఆడడానికి పోయినప్పుడు ఆయన గేమ్ ఆయన చూసుకోకుండా లేదు నా గేమ్ ఎట్టపోయినా పర్లేదు, మిగతా వాళ్ళందరికీ వెళ్ళాలి, నేను ఊరికే వచ్చినానని చెప్తా ఏంటి బ్రదర్? ఓకే అండి, మీ దృష్టిలో ఎవరు గెలిచినట్టు? దృష్టిలో అంటే క్లియర్గా గెలిచిన తర్వాత మళ్ళీ దృష్టి అంటే దివ్య దృష్టి పెట్టుకుని దివ్య దృష్టిలో గెలిచింది మాత్రం నిజంగా కామన్ సెలబ్రిటీ సంబంధం ఏమంటారు చెప్పాలా?